అందరికీ నమస్కారం. మనం నివసించే ఈ భూమి గురించి మనకు ఎంత తెలుసు? పైకి ప్రశాంతంగా, స్థిరంగా కనిపించినా మన కళ్లకు కనిపించని ఎన్నో మార్పులు లోపల, బయట నిరంతరం జరుగుతూనే ఉంటాయి. ఈరోజు మనం ఆ మార్పుల వెనుకున్న అద్భుతమైన శక్తుల గురించి తెలుసుకుందాం. సాధారణంగా భూమి అంటే ఏంటి? చాలా గట్టిగా, స్థిరంగా ఉంటుందని అనుకుంటాం గదా. కాని మనం నిలబడిన నేల నిజంగా అంత స్థిరంగా ఉందా? ఈ ప్రశ్నే మన ఈరోజు ప్రయాణానికి నాంది. అయితే అసలు విషయమేంటంటే, మన భూమి పైపొర ఒకే ముక్కలా లేదు. అది పజిల్ ముక్కల్లాంటి ఎన్నో పెద్ద చిన్న పలకలుగా విడిపోయింది. వీటినే లిథోస్ఫెరిక్ ప్లేట్లు అంటారు. ఈ పలకలు నిరంతరం కదులుతూనే ఉంటాయి. ఎంత నెమ్మదిగా అంటే మన గోర్లు పెరిగినంత వేగంతో అన్నమాట. అందుకే మనకు ఆ కదలిక అస్సలు తెలియదు. మరి ఇంత పెద్ద భారీ పలకలను కదిలించే శక్తి ఎక్కడ్నుంచి వస్తుంది? ఆ శక్తి ఎక్కడ్నుంచో రాదు, మన భూమి లోపలనుంచే వస్తుంది. భూమి లోపల కరిగిన శిలాద్రవం అంటే మ్యాగ్మా వేడినీళ్లు మరుగుతున్నట్టుగా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ఈ కదలికే పైన ఉన్న ప్లేట్లను నెమ్మదిగా ముందుకు జరుపుతుంది. ఈ మార్పులకు కారణమయ్యే శక్తులను మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి, భూమి లోపల నుంచి పుట్టేవి. వీటిని అంతర్జనిత బలాలు అంటారు. రెండోది, భూమి ఉపరితలంపై పనిచేసేవి. వీటిని బహిర్జనిత బలాలు అంటారు. ఒక రకం శక్తి భూమి ఆకారాన్ని సృష్టిస్తే, మరో రకం శక్తి దాన్ని మారుస్తూ ఉంటుంది. సరే, ముందుగా భూమి లోపలుంచి వచ్చే ఆ శక్తుల గురించి మాట్లాడుకుందాం. అంటే ఆకస్మికంగా ఒక్కసారిగా మార్పులు తెచ్చే శక్తులు. ఇలాంటి శక్తులకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అగ్నిపర్వతం. భూమి పైపొరలో ఉండే ఒక పగులు లేదా రంధ్రం నుంచి లోపలున్న వేడి లావా ఒక్కసారిగా బయటకు చిమ్ముకొస్తుంది. కొన్నిసార్లు దీనివల్ల కొత్త దీవులు, కొత్త నీల కూడా ఏర్పడతాయి. అగ్నిపర్వతాలు ఒకవైపు. మరి మనం మొదట చెప్పుకున్నాం కదా, ఈ ప్లేట్లు కదులుతాయని. అవి అకస్మాత్తుగా ఒకదాన్నొకటి ఢీకొన్నప్పుడు లేదా రాసుకున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు పుట్టే ఆ శక్తి ఎలా బయటకొస్తుంది? ఆ శక్తి భూకంపాల రూపంలో బయటపడుతుంది. ఇక్కడ చూడండి, భూమి లోపల ఎక్కడైతే కదలిక మొదలవుతుందో దాన్ని ఫోకస్ అంటారు. దానికి సరిగ్గా పైన, అంటే భూమి ఉపరితలం మీద ఉన్న పాయింట్ను ఎపిసెంటర్ అంటారు. వినాశనం ఎక్కువగా జరిగేది ఇక్కడే, ఈ ఎపిసెంటర్ దగ్గరే. భూకంపం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి రిక్టర్ స్కేల్ వాడుతారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 7.0 అంటే అది చాలా చాలా తీవ్రమైన భూకంపమన్నమాట. ఇది భారీ నష్టాన్ని కలిగించగలదు. అలాంటి ఒక భారీ భూకంపమే 2001లో గుజరాత్లోని భుజ్లో వచ్చింది. దాని తీవ్రత దాదాపు 6.9. దానివల్ల కలిగిన నష్టం అంతా ఇంతా కాదు, ఊహకు కూడా అందని వినాశనం జరిగింది. భూకంపాలను మనం ఆపలేం, కాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. భూకంపం వస్తున్నట్టు అనిపిస్తే వెంటనే ఏదైనా బల్ల కిందకు గాని లేదా దృఢంగా ఉండే ఫర్నిచర్ కిందకు గాని వెళ్ళిపోవాలి. ముఖ్యంగా ఫైర్ ప్లేస్లకు, పగిలిపోయే వస్తువులైన కిటికీలకు, అద్దాలకు, ఫోటో ఫ్రేములకు వీలైనంత దూరంగా ఉండాలి. సరే, ఇప్పటిదాకా భూమి లోపల జరిగే ఆకస్మిక మార్పుల గురించి చూశాం కదా. ఇప్పుడు బయట, అంటే భూమి ఉపరితలం మీద నెమ్మదిగా కానీ నిరంతరాయంగా పనిచేసే శక్తుల గురించి తెలుసుకుందాం. వీటిలో మొదటిది వెదరింగ్, అంటే శిలాశైథిల్యం. సింపుల్గా చెప్పాలంటే గాలి, నీరు, ఎండకు రాళ్లు నెమ్మదిగా పగిలి చిన్న చిన్న ముక్కలైపోవడం. ఇది చాలా స్లో ప్రాసెస్. అలా పగిలిన రాతి ముక్కలు అక్కడే ఉండిపోవు కదా. వాటిని ఒకచోటి నుంచి మరో చోటికి తీసుకువెళ్లే ప్రక్రియే ఎరోషన్, అంటే క్రమక్షయం. ఈ పనిని నీరు, గాలి, మంచు వంటివి చేస్తాయి. సో వెదరింగ్ రాళ్లను పగలగొడితే ఎరోషన్ వాటిని తరలిస్తుందన్నమాట. ఈ రెండూ కలిసే మన భూమి ఆకారాన్ని నిరంతరం మారుస్తూ ఉంటాయి. ఈ ఎరోషన్ చేసే ఏజెంట్లలో నీరు, ముఖ్యంగా నదులు ఒక గొప్ప శిల్పిలా పనిచేస్తాయి. అవి ప్రవహిస్తూ భూమి స్వరూపాన్నే మార్చేస్తాయి. ఒక నది తన ప్రయాణంలో భూమిని ఎలా చెక్కుతుందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఎత్తైన కొండల మీద నుంచి కఠినమైన రాళ్లపై దూకి జలపాతాలను సృష్టిస్తుంది. అదే నది చదునైన మైదానాల్లోకి రాగానే పాములా మెలికలు తిరుగుతూ ప్రవహిస్తుంది. వీటినే మియాండర్లు అంటారు. కొన్నిసార్లు ఆ వంపులు నది నుంచి విడిపోయి ఆక్స్బో సరస్సులుగా మారతాయి. ఇక చివరిగా సముద్రంలో కలిసే ముందు తనతో తెచ్చిన ఒండ్రుమట్టినంతా ఒకచోట చేర్చి డెల్టాలను ఏర్పరుస్తుంది.
నదులలాగే సముద్రపు అలలు కూడా తీరిక లేకుండా పనిచేస్తాయి. అవి నిరంతరం తీరంలోని రాళ్లను కొడుతూ బలహీనమైన చోట తొలిచేసి సముద్ర గుహలను ఏర్పాటు చేస్తాయి. ఆ క్రమక్షయం ఆగకుండా కొనసాగితే గుహకు అటూ ఇటూ రంధ్రం పడి పైకప్పు మాత్రమే మిగిలి సముద్ర ఆర్చులు ఏర్పడతాయి. కాలక్రమేణా ఆ పైకప్పు కూడా కూలిపోతే ఒంటరిగా ఒక స్తంభంలాంటి రాయి మిగిలిపోతుంది. దాన్నే స్టాక్ అంటారు. ఇవన్నీ ప్రకృతి చెక్కిన అద్భుతమైన శిల్పాలు కదా. సరే, ఇప్పుడు చల్లని ప్రదేశాలకు వెళ్దాం. ఇక్కడ భూమిని మార్చే ప్రధాన శక్తి హిమానీ నదాలు. వీటిని సింపుల్గా మంచు నదులు అని చెప్పొచ్చు. ఎందుకంటే అవి కూడా నదుల్లాగే నెమ్మదిగా కదులుతాయి. ఈ మంచు నదులు కదులుతున్నప్పుడు అవి బుల్డోజర్లలా పనిచేస్తాయి. తమ దారిలో ఉన్న రాళ్లను, మట్టిని, ఇసుకను అన్నిటినీ తోసుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే ఆ మంచు కరిగిపోతుందో అది మోసుకొచ్చిన ఆ చెత్తంతా అక్కడే కుప్పలుగా మిగిలిపోతుంది. ఆ నిక్షేపాల్నే గ్లేషియల్ మొరైన్లో అంటారు. ఇక ఎడారుల విషయానికొస్తే ఇక్కడ ప్రధాన శిల్పి గాలి. గాలి బలంగా వీచినప్పుడు అది రాళ్ల కింది భాగాన్ని ఎక్కువగా తొలిచేసి వాటికి పుట్టగొడుగు ఆకారాన్నిస్తుంది. అలాగే ఇసుకను ఒకచోటనుంచి మరోచోటికి మోసుకెళ్లి పెద్ద పెద్ద ఇసుక దిబ్బలను సృష్టిస్తుంది. కొన్నిసార్లు చాలా సన్నని ధూళిని వేల కిలోమీటర్లు మోసుకెళ్లి పెద్ద మైదానాలుగా ఏర్పరుస్తుంది. వాటినే లోయసంటారు. సో ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది? మన భూమి ఒక అద్భుతమైన కళాఖండంలా అనిపిస్తోంది కదా. కాని ఇది పూర్తయిన కళాఖండం కాదు. ఇదింకా తయారవుతూనే ఉంది. ఒకవైపు భూమి లోపలి శక్తులు లోపలి నుంచి నెడుతూ పర్వతాలను, పీఠభూములను సృష్టిస్తుంటే, మరోవైపు గాలి, నీరు, మంచు లాంటి బయట శక్తులు వాటిని నిరంతరం తొలిచేస్తూ ఆకారాన్ని మారుస్తున్నాయి. అంటే సృష్టి, మార్పు ఈ రెండు ప్రక్రియలు ఆగకుండా జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇదంతా చూశాక ఒక ఆసక్తికరమైన ప్రశ్న తెలుస్తుంది. భూమి ఎప్పుడూ ఇలాగే మారుతూ ఉంటే మరో మిలియన్ సంవత్సరాల తర్వాత మన గ్రహం ఎలా ఉండబోతోంది? ఊహించడానికి కూడా అద్భుతంగా ఉంది కదా. ఈ నిరంతర మార్పును అర్థం చేసుకోవటమే మన భూమిని, మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొదటి అడుగు. ధన్యవాదాలు.